కొన్ని కలల్లో నిష్ఠాతురాలైన శుద్ధి అయోధ్య, డోజోలో తనతో ఓడిపోయి తనతోనే ప్రేమలో పడ్డ వరుణ్. కొన్నాళ్ళు ప్రేమాయణం సాగాక వీళ్ళ ప్రేమ ఏమైంది? మరి మధ్యలో ఈ ప్రేమికుడు ఎవరు? చివరికి శుద్ధి ఎవరిని తన జీవిత భాగస్వామిగా చేసుకుంది? ఎవరి త్యాగం గొప్పది? తెలియాలంటే మీరు చూడాలి రోజు రాత్రి 8 గంటలకి 8 వసంతాలు డైలీ సీరియల్. ఎవరి త్యాగం అంటే సినిమా చూసిన మన టైం యొక్క త్యాగం అన్నమాట. ఇది చూస్తే త్వరగా నిద్రపోవచ్చు, లేకుంటే ఎంతసేపటికి నిద్ర రాకపోయినా 8 వసంతాలు టాబ్లెట్ వేసుకొని ఈజీగా నిద్రేసేయచ్చు. బాబోయ్! స్టోరీ అనుకొని ఆ డైలాగ్స్ రాసినట్టు లేదు. ముందు ఒక డజన్ ప్రీచీ కోట్స్ రాసుకొని వసంతాలు అని తీసినట్టుంది. 2, 3. Stop there. Under section 136 of IPC stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. నా వరకు అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ బోరింగ్ ఫిల్మ్స్ ఎవరని చెప్తాను. క్యారెక్టర్స్ కలెక్షన్ ఫీల్ అవ్వనీయకుండా వాళ్ళకి అన్నీ తెలుసు అని ప్రీచీ కోట్స్ ఏంటండి? ఎంత నాన్ సింక్గా ఉన్నాయంటే నాన్ సింకే కాదు, పోయట్రీలానే లేవయి. సంబంధమే లేనివేవో 4 రాసుకొని వచ్చి సినిమా పేరుతో సావగొట్టినట్టుంది. వీ నో పోయట్రీ. సో మాటకు ముందొకటి, మాట వెనకాల ఒకటి, ఏ మాత్రం ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదో ఒక కవితో మేస్తా అన్నట్టు ఉంటాయి. సరే వాళ్ళు అంటే ఓకే, మిగతా వాళ్ళకే అంటే మిగతా వాళ్ళతో ఎందుకు, మాకెందుకు? పోయిటిక్ డైలాగ్స్ ఉండడం పట్ల నేను అనట్లేదు, మరి ఇన్ని పెడితే అని. ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే అవి ఇరికించడం దేనికి అని. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామాలు జంజామాలు తలయం, నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, ఎవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై, ప్రేమ కోసం నా హృదయాంతరాలు పుట్టి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసమైన. చాలా ఆడ్ ఫీలింగ్ వచ్చింది. క్యారెక్టర్స్ సీరియల్ లాంటి వాటిలాగా ఉన్నాయి. అసలు అవేం లవ్ ట్రాక్లో ఏంటో. 1 డోజో ఫైట్ బాబు ఫ్లాట్, 1 సాంగ్ అండ్ డ్రాప్ పాప ఫ్లాట్. ఇక నింపేసే లెసన్స్తో, ప్రీచింగ్స్తో, సెల్ఫ్ డబ్బా సీన్స్తో. ఇంకో ట్రాక్ అయ్యి మళ్ళీ నింపేసి చూసేటోడికి నీరసం తెప్పించే అన్నట్టు. సినిమాలో పోయిటరీ ఉందా, పోయిటరీ మధ్యలో సినిమా ఇరిగించారా అనే రేంజ్లో ఉంటుంది. అసలు డైలాగ్స్ని విజువల్గా రిప్రజెంట్ చేయనప్పుడు ఇంకెందుకు సినిమా? దేనికి ఇవన్నీ? నార్మల్లీ డైలాగ్స్ అనేవి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, ఈవెంట్స్ కోసం అండ్ ఇంపార్టెంట్ కన్వర్జేషన్స్ కోసం లాగా ఉంటాయి. కానీ ఇక్కడ అక్కర్లేకపోయినా వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డబ్బా వేసుకున్నట్టు విజువల్గా కన్వే చేసే దాన్ని కూడా ఎంత బారు సాగదీసే డైలాగ్స్తో సావగొట్టారు. యూజువల్లీ నవల్స్లో ఉంటాయి ఇలా, అక్కడ అవి అలాగే ఉండాలి కూడా. బికాస్ సినిమా అనేది విజువల్ స్టోరీ టెల్లింగ్, నవల్ అనేది వొకాబులరీతో నడిచేది. విజువల్గా రిప్రజెంట్ చేసే చాయిస్ ఉన్నా కానీ అక్కర్లేని చోట క్రింజ్ డైలాగ్స్ ఎందుకు మరి? అదే పోయిటిక్. అసలు విజువల్గా ఎక్కడ ఉంది? ప్రతిదీ ఆ కొటేషన్ డైలాగ్స్తో చెప్తున్నారనిపించింది. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకున్న కోసం నా హృదయాంతరాలు పుట్టి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసమైన. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? నవెల్ చదవాలనిపిస్తే అదే చదువుతా, సినిమా ఎందుకు చూస్తా? స్క్రిప్ట్ పేరుతో కొటేషన్స్ అన్ని నింపేసి తీస్తే ఎలా అండి? అసలు కొన్ని ఈవెంట్స్కి, కొన్ని క్యారెక్టర్స్కి, సీన్స్కి ఫ్లో ఉండదు, ఫోర్స్డ్గా ఇరికించేసినట్టుంటాయి. ఎగ్జాంపుల్, ఫ్రెండ్ క్యారెక్టర్ది. ఎందుకు ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో తేవడానికి తెచ్చారు, ఒక జస్టిఫికేషనే లేదు, రన్ టైం బొక్క కాకపోతే. ఆ వారణాసి ఈవెంట్ కూడా కంప్లీట్లీ ఫోర్స్డ్ ప్లేస్మెంట్. సినిమా ఏంటి, ఆ ఈవెంట్ ఏంటి? పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆల్ ఆర్ ఓకే, యాక్టింగ్ వైజ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజిఎం అయితే పర్లేదు, సినిమాటోగ్రఫీ అయితే నైస్. ఫైనల్లీ 8 వసంతాలు సినిమాకి 8 పెద్ద దండాలు. మూవీ అయితే తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.